అండి వెల్కమ్ టు సుజీ సిల్క్స్ అండి. ఈరోజు పిక్నిక్ ప్లాన్ చేసుకున్నానండి. ఇంట్లో వంట చేసుకుని బయటకు వెళ్దామని. రసం అండి, ఇంకో ఫిష్ కర్రీ అండి, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై చేస్తానండి. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు మసాలా పొడి పసుపు కొత్తిమీర అండి. మటన్కి చేపలకి విడివిడిగా నేను మసాలా తయారు చేస్తానండి. ఇంకోండి ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయలు వేయిస్తున్నాను. ఉల్లిపాయలు వేయించి పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇంకా చికెన్ ఫ్రైకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పక్కన పెట్టానండి. అది కూడా ప్రక్కన ఉడుకుతుంది. ఇదిగోండి రసం పెడుతున్నాను. చింతపండు వేసా టమాటా వేసా పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు ఉప్పు ఎండుమిర్చి వేస్తానండి. కారం వేయనండి. ఉప్పు కూడా వేస్తున్నానండి. బాగా మరిగాక తాలింపు పెడతానండి. అదిగో చికెన్ ఫ్రై ఉడకబెడుతున్నాను కదండి. కొంచెం నీళ్ళు పడతాయి కదండి దాంట్లో. తర్వాత కొంచెం కొంచెం కొద్దిగా వాటర్ వేస్తానండి. ఇదిగో మటన్ కూడా ఉల్లిపాయలు వేగినాయండి. మటన్ వేస్తున్నాను. పిల్లల్ని తీసుకొని పిక్నిక్ వెళ్దామనండి. పిక్నిక్ కింద వెళ్దామని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నామండి వంట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదిగోండి చికెన్కి అది కూడా అయ్యిందో లేదో చూస్తున్నానండి. కొంచెం దగ్గరికి అయ్యిందండి. ఇది మరలా చేపలకు కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించానండి. ఇక చేపల్లో ఉప్పు కారం పసుపు కలిపేసి ఉంచానండి. తర్వాత మసాలా పడదామని చేపలకి వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం వేసానండి. ఎందుకంటే ఈ లోపల మళ్ళీ పసుపు మటన్లోనేమో పసుపు వేసి ఉప్పు వేసానండి. కాసేపు అలాగే ఉంచి కొంచెం మూత పెట్టి కాసేపు ఉంచాక కుక్కర్ మూత పెట్టేస్తాను విజిల్స్ వేసేలాగా. ఒక 5-6 విజిల్స్ రావాలండి. ఈలోపు చేపలలో పులుసు వేసానండి. మటన్కి ప్రిపేర్ చేస్తున్నాను మసాలా ధనియాలు గసగసాలు యాలకులు లవంగాలు చెక్క జీడిపప్పు కొబ్బరి ముక్క వేస్తానండి. అన్నీ వేసి మసాలా పడతాను. ఎందుకంటే చారు మరిగిపోయిందండి. చారు తాలింపు పెట్టేస్తానండి. చికెన్ ఫ్రైకి అండి పచ్చిమిర్చిని కరివేపాకు జీడిపప్పు కూడా వేస్తానండి. మర్చిపోయాను. అవి వేగాక ఇదిగా చికెన్ పీస్ వేస్తానండి. మసాలా పొడి వేస్తున్నాను. ధనియాల పొడి మసాలా పొడి వేస్తున్నానండి. ఎందుకంటే చేపల పులుసు కూడా అయిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నాను. ఆయిల్ తేలిపోయిందండి. వేస్తున్నానండి. మటన్లో కూడా కారం వేసానండి. రుబ్బుని మసాలా కూడా వేసేస్తున్నాను. మిక్సీలో పట్టిన మసాలా కూడా వేసేస్తున్నాను. కారం కొంచెం తక్కువైందని మళ్ళీ కారం వేస్తున్నాను. ఇంకోండి చికెన్ ఫ్రై అయిపోయిందండి. కొత్తిమీర వేస్తానండి. మటన్ కూడా దగ్గరికి అవుతుందండి. ఆయిల్ తేలిందండి. ఆయిల్ తేలితే మటన్ కర్రీ పూర్తి అయిపోయినట్టేనండి వండడం. చూడండి కొత్తిమీర వేసేస్తున్నానండి. మటన్ కర్రీ అయిపోయింది. చేపల పులుసు అయిపోయింది. రసం అయింది. చికెన్ ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని పిక్నిక్కి వెళ్తున్నానండి. మేమందరం కలిసి వెళ్తున్నామండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.